కావాలి వ్యవసాయం మన భవిష్యత్తు కోసం. నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ గనుక మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మన వీడియోస్‌ని. ఈరోజైతే 8 రోజు అవుతాంది. మూడో జ్వరం లేసి ఈ రోజుకి రెండో రోజు అవుతాంది. మూడో జ్వరం ఫస్ట్ అయితే పనుకుంటాయి పురుగులు. తర్వాత అయితే నిద్రలేస్తాయి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి కొత్తగా తెలియనోళ్ళు. ఫస్ట్ అయితే మూడో జ్వరం పనుకుంటాయి. పనుకున్న తర్వాత మూడో జ్వరం లేస్తాయి. మళ్ళీ నాలుగో జ్వరం పనుకుంటాయి. మళ్ళీ నాలుగో జ్వరం లేస్తాయి. నెక్స్ట్ మనం నాలుగో జ్వరం అనేది పనుకుంటాయి. ఇంక 2, 3 దినాల్లో. తర్వాత అయితే నాలుగో జ్వరం లేస్తాయి. నాలుగో జ్వరం లేస్తే పంట అయిపోయినట్లే. మళ్ళీ 7 దినాలు అయితే మేత వేయాల్సొస్తుంది. 7-8 రోజులు అప్పటికైతే పురుగులు మాతాయి. గూళ్ళైతే చంద్రరింకలు వేసుకొని గూళ్ళు కడతాయి. మనం ఇది చూసుకోవచ్చు. మొన్నైతే సున్నం కొట్టినాము. సున్నం అయితే కనపడింది. ఈరోజు సున్నం గిన్నం ఏం కనపడడం లేదు. ఎందుకు అంటే ఆ సున్నం అనేది కిందకెళ్ళిపోయింది. మళ్ళా రోజుకి మనం 3 మేతలేస్తాం కాబట్టి 3 మేతలేసే కొద్దీ పురుగులనేటివి పైకొచ్చేస్తుంటాయి. తినుకుంటూ పైకొచ్చేస్తాయి. ఈ విధంగా పురుగులు కూడా చూడు సున్నం అనేది కనపడడం లేదు. జ్వరంలో పనుకున్నప్పుడైతే సున్నం అనేది కొడతాము. ఇప్పుడైతే మేత ఏసేసాము. మార్నింగ్ 100% మార్నింగ్ మేత, ఆఫ్టర్‌నూన్ మేత, సాయంత్రం మేత. నాలుగో జ్వరం లేసిన తర్వాత పొద్దున్న 4 గంటలకు లేసి మేత ఎయ్యాలి. ఎందుకంటే 4-5 గంటలకైతే మేత ఏసేసి మళ్ళా ఆకైతే కోసుకొని వచ్చుకోవాలి. ఇక్కడ చూడండి పురుగుల మీద మేత అనేది సున్నం అనేది కనపడడం లేదు. ఇవైతే కచక్ కచక్ అని తినేస్తాయి రేషం పురుగులు మేతని. మీకు రేషం ఆకు ఎంతుంటే అంతకైతే ప్లాన్ చేసుకోండి పంట అంతే. అంతకు మించి ఎక్కువ మట్టి తెచ్చినారనుకో మళ్ళీ రేషం ఆకు కొనడం వల్ల మనకు మిగలదేం కూలి ఖర్చులు కూడా అయితే రావు. ఎక్కువ కొని మేపితే. ఇది ఈరోజు 8దో రోజు. ఇది 2 రోజులు అవుతుంది. ఇంకా నెక్స్ట్ మనమైతే పెంచుకుంటాం. ఈరోజు మేత ఏసినామనుకో పురుగులు ఇంకా సైజ్ అయిపోతాయి. కొంచెం కొంచెము పురుగులు పెద్ద పెద్ద అయితా ఉంటాయి. మళ్ళీ అయితే మనము స్టాండ్‌లన్నీ పెంచుకుంటూ పోతా ఉంటాం. నాలుగో జ్వరం గనక ఫాస్ట్‌గా అయితే ఒక మేత ఏసే కొద్దీ ఫాస్ట్‌గా అయితే గ్రోయింగ్ అనేది పురుగులు ఎక్కువ ఉంటుంది. ఇది ఈ రోజుకి సమాచారము. నెక్స్ట్ అయితే మీకు అప్డేట్ చేస్తాను. మనము ప్రతి 2-3 గంటలకైతే పురుగులన్నీ చెక్ చేసుకుంటూ పోవాలి. స్టాండ్‌లకైతే చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే చీమలెక్కి పురుగులను చంపేదానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి చెక్ చేసుకుంటా. కింద స్టాండ్‌లకు గాని చూసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదర్శ్ రైతు. మీకు అందుబాటులో ఉండే రైతుని. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ పర్పస్.